Hey guys, welcome back to another video. ఇప్పుడు కథ ఏంటంటే నేను 2023 మేలోనే మాస్టర్స్ కోదామని ప్లాన్ చేసుకుని ఫిక్స్ అయినా. సో ఫిక్స్ చేసుకొని రెడీ అయ్యి ఎగ్జామ్స్ రాసి జిఆర్ఈ ఐఎల్సి డ్యూలింగో అప్లై చేసి ఆగస్ట్ కల్లా మొత్తం నా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఎస్ఓపీస్ ఎల్ఓఆర్స్ మొత్తం అయిపోగొట్టుకుని అప్లై చేసినాక మెల్లగా ఏమైంది, రెసిషన్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ? మళ్ళీ యుఎస్లోనే. మళ్ళా మామూలుగా ఉందా అంటే లేదు, గట్టిగా ఉంది. అయినా కూడా సరే అని చెప్పేసి కాస్త ధైర్యం తీసుకొని ఓకే చేద్దాం ఏదైతే ఎందుకు పోతున్నాం, ఇంత వరకు వచ్చినాం కదా, సో వీసా కూడా అటెండ్ అవుదాం ఏదైతే అవుతారని చెప్పి పోతా ఉంది. వీసా టైం దగ్గర పడే కొద్దీ ఏమైతుంది, ఇంకా రెసిషన్ పెరిగిపోయి ఇండియన్స్ ఎక్కువ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళంత దారుణంగా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ జాబ్ తెచ్చుకోవచ్చు కదా అంటే ఇండియాలో జాబ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎట్లుందంటే లైక్ ఇప్పుడు 2024 గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కి ఓపెనింగ్సే లేవు. అసలు ఫ్రెషర్స్ ని ఎవరు పట్టించుకుంటలేరు, అందరికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి. సో మన ఎక్స్పీరియన్స్ కావాలంటే జాబ్ రావాలి, ఎక్కడైనా జాబ్ ఇస్తలేరు, మనం ఏం చేయాలి? అందరు మాస్టర్స్కి పోతున్నారు. మా దరిద్రం ఏంటంటే కరెక్ట్ మేము గ్రాడ్యుయేట్ అయిన టైంకి రావాలన్నా ఈ రిసెషన్ అనేది ఒక చిన్న బాధ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెఫరెన్స్ కూడా పనికి వస్తలేవు అసలు. మనకు తెలిసిన వాళ్ళు కానీ మన సీనియర్స్ కానీ ఎవరు మనకి రెఫరల్స్ కూడా చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఫ్రెషర్స్ ఎవరు తీసుకుంటలేరు. మెయిన్ పాయింట్ ఇది. ఓకే ఎట్లయితే అట్లయితే పోదాం యూఎస్ఏకి, ట్రై చేద్దాం. వీసా వస్తే ట్రై చేద్దాం, లేదంటే ఇక్కడ ఎట్లా తిప్పలబడి కోచింగ్ లో తీసుకొని ఏదో ఒకటి తీసుకొని జాబ్ తెచ్చుకోవాలనుకున్నా. సో అందుకే నేనైతే 2 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ వన్, వీసా వస్తే యూఎస్ఏ వెళ్దాము, వీసా రాకుంటే ఇక్కడ ఎట్లా కష్టపడి జాబ్ అయితే తెచ్చుకోవాలి. సపోజ్ ఇంకొక కేసు వచ్చేసి వీసా వచ్చింది జాబ్ వచ్చింది, మన రెండిట్లో ఏది వెళ్తామంటే నేనైతే జాబ్ చేస్తా అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఆడ బాగాలేదు. నాకు తెలిసేంత వరకు ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు యూఎస్ఏకి ఎవరు వెళ్తే కరెక్ట్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి వాడైతే ఆడవి సెట్ అవుతాడు. ఎందుకంటే మనకి లోన్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర మంచి సేవింగ్స్ ఉంటాయి కాబట్టి వాడు కట్టుకుంటాడు. బట్ లైక్ మిడిల్ క్లాస్ మన పరిస్థితి ఏంది, సేవింగ్స్ లేవు. వన్స్ ఆడ అయిపోయినాక జాబ్ రాకపోతే లోన్ మనమే కట్టుకోవాలా, లేకపోతే పేరెంట్స్ మీద బర్డన్ పడుతుంది. ఇన్ని థాట్స్ ఉంటాయి మైండ్ లో. ఎట్లుంటది మరి మనతోని? సో ఆల్రెడీ మనం అయితే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే పెట్టాము. లైక్ అక్కడ చాలా మంది జాయిన్ అయితే అయ్యారన్నమాట. మోర్ దాన్ 100+ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఎవరికైతే వీసా స్లాట్స్ కావాలనుకుంటున్నారో, ఇంకా మీకు లైక్ H1B కానీ K1 కానీ ఏవైనా వీసా స్లాట్స్ కానీ, సో గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. కింద ఆల్రెడీ చాలా మందికి రెఫ్యూజల్ స్లాట్స్ కూడా బుక్ చేశారు. సో ట్రస్టెడ్ కాబట్టి చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నమ్మకం అనిపిస్తే జాయిన్ అవ్వండి. సో అందుకే నేనైతే వీసాతో పాటు సో యూఎస్ఏ మాస్టర్స్తో పాటు ఇక్కడ జాబ్స్ కూడా అప్లై చేస్తా ఉన్నా. కరెంట్లీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా, టెస్ట్లు రాస్తున్నా, బట్ ఏం ఫలితాలు లేవు. ఇప్పుడు ఫినాన్షియల్గా మనకి యూఎస్ఏలో బతకాలంటే చాలా డబ్బులు అయితే కావాలా. లోన్ ఉంది కదా బ్రో బతికేస్తాం అది ఏదంటే, మీరు లోన్ ఎంత ఖర్చు పెట్టే కొద్దీ లాస్ట్ మీరు కట్టేది కూడా ఇంట్రెస్ట్ కూడా అంత ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మీకు అందరు నాకు తెలిసినంత వరకు HDFC తీసుకుంటారు, వాడు మనకి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఇప్పుడు 11.5 స్టార్టింగ్ అంటే అనుకుంటా నాన్ కొలాటరల్ వాళ్ళకి. సో అదైతే మీరు 2 years అయిపోయే లోపల ఎంతనో ఇంత పెరిగిపోతుంది. ఇంకా కట్టుకోవడం స్టార్ట్ చేయాలి మనము. సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్కి మీ మదర్కి యాన్యువల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది, లైక్ ఇద్దరికి కలిపి మహా అంటే 50,000 వస్తుంది మంత్కి. సో ఆ 50,000 మీకు ఇంకా ఇన్కమ్ అనమాట. ఇంకా మీకు ఏం లేదు, ఇంకా నెక్స్ట్ సోర్స్ ఏం లేదు, లైక్ అసెట్స్ లేవు, ఏం లేవు. సో అట్లా ఉన్నప్పుడు మీరు అడిగినప్పుడు కొంచెం మీకు చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సపోర్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమన్నా కట్టేటివి ఉంటాయి, ఏమన్నా సంథింగ్ ఏమో ఉంటాయి. సో ఎవరికైతే మంచిగా సేవింగ్స్ ఉండి మంచిగా అమౌంట్ ఉండి వాళ్ళైతే పోతే, ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు. లోన్ వాడినా కూడా అమౌంట్ కట్టేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఆడ జాబ్ దొరకపోయినా అమౌంట్ ఉన్నాయి కాబట్టి లోన్ కట్టుకుంటారు, ఇండియాకి వచ్చేస్తారు. బట్ మనలాంటి వాళ్ళకి అది కొంచెం రిస్కీ. సో అందుకే ఇట్లా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బ్యాకప్ ప్లాన్ అయితే ఉండాలి. లైక్ యూఎస్ఏ వీసా రిజెక్ట్ అయినా బాధపడద్దండి, ఎందుకంటే మీకు ఒక మంచి బర్డన్ తగ్గిద్దని అనుకుంటా. నేనైతే ఇక్కడ ఏదో ఒక జాబ్ ట్రై చేసుకోవచ్చు కింద మీద పడన్నా. ఇప్పుడు యూఎస్ఏలో చదువుకోవడం, మాస్టర్స్, ఇంటర్నేషనల్ డిగ్రీ అంతా మంచిదే, చాలా మంచిగా ఉంటుంది. మీకు మంచిగా ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది అండ్ మీ డిగ్రీకి వాల్యూ ఉంటుంది. ఆ డిగ్రీతో మీకు మంచి మంచి జాబ్స్ కూడా వస్తాయి, ఇక్కడ మంచి శాలరీ ప్యాకేజెస్ అన్ని మంచిగా ఉంటాయి. బట్ ఇప్పుడు అక్కడ డిసడ్వాంటేజ్ వచ్చేసి రెసిషన్ నడుస్తుంది. ఇంకోటి ఏమంటే మనకి మార్కెట్ ప్రైస్ మొత్తం పెరిగిపోయినాయి. మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఆస్తులు అమ్ముకుంటారా, లోన్ తీసుకుంటాం, అదొక ఫైనాన్షియల్ రిస్క్. అది మనకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది అంటే గ్యారంటీ లేదు. ఇండియాలో కూడా జాబ్ రావట్లేదు, బట్ ఇక్కడైతే మనకి మన పేరెంట్స్ ఉన్నారు, మనకి ఏమైనా అవసరం ఉంటే మనీ మహా అంటే ఇండియాలో ఖర్చులు తక్కువే ఉంటాయి, మనకి 100 రూపాయలు కూడా భోజనాలు దొరుకుతాయి. ఏదో ఒక జాబ్లో మనం జాయిన్ అయిపోతే స్టార్టింగ్ మెల్లగా
ఎక్స్పీరియన్స్ వచ్చాక మనం మంచి జాబ్స్కి మళ్ళీ మారిపోవచ్చు. మీకు వచ్చేది కొంత అమౌంట్ అయినా ఏదో కొంత మీకు ఫైనాన్షియల్ మీ ఫ్యామిలీ కూడా మీకు ఎంతో అంత కొంత మీరు సపోర్ట్ అయితే చేయగలుగుతారు. బట్ యూఎస్ఏకి పోయిన తర్వాత వాళ్ళు మీకు ఎవరు చేయలేరు. ఒక్కసారి యూఎస్ఏకి పోయిన తర్వాత వాళ్ళు మీకేం చేయలేరు, ఎందుకంటే ఆడ ఖర్చులు అట్లుంటాయి. ఇంకోటి ఏంటంటే యూఎస్ఏకి పోతాం, మాస్టర్స్ చేస్తాం, జాబ్ తెచ్చుకుంటాం. బట్ జాబ్ మాస్టర్స్ బాగానే ఉంది, ఫ్లైట్ ఎక్కుతాం, అంతా బాగానే ఉంది. కానీ ఇన్ బిట్వీన్ దోస్ పార్ట్ టైం చేస్తారు, తిండి తిప్పలు మానేసి పని చేస్తారు, అసైన్మెంట్లు వేస్తారు వారానికి, క్విజెస్, ఇవన్నీతో పాటు మనం పార్ట్ టైం చేస్తే మీరు మీ స్కిల్స్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటారు చెప్పండి? టైం అస్సలు సరిపోదు. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, సంజయ్ శ్రీరామ్ ఆల్రెడీ మనకు రీసెంట్గా చూసారనమాట. తనది 50 days 50 అప్లికేషన్స్ డైలీ ఇస్తున్నారు కదా. సో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తనకే ఇప్పుడు జాబ్ మార్కెట్ అన్ని అప్లికేషన్స్ ఇస్తున్నాడంటే తనకే జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. బట్ వస్తుంది ఏదో ఒక రోజు డెఫినెట్లీ. బట్ అంత రిస్క్ ఉందన్నమాట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఏదర్ సైడ్ ట్రై చేయండి. మీరు వీసా ట్రై చేయండి, యూఎస్ఏకి మాస్టర్ ట్రై చేయండి, ప్లస్ ఆల్సో మీరు జాబ్ కూడా ట్రై చేస్తూ ఉండండి. యూఎస్ఏ పోతాం కదా, వీసా వచ్చేస్తాయి కదా అని చెప్పి యువతల నెగ్లెక్ట్ చేయొద్దండి. సో మీ కెరీర్ని మీరు ఏదర్ వైజ్గా ప్లాన్ చేసుకోవాలి. ఒకటి పోతే ఇంకోటి బ్యాకప్గా ఎప్పుడు పెట్టుకొని ఉండండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు యూఎస్ఏలో కంటే కొంచెం ఇండియాలోనే మార్కెట్ కొంచెం బెటర్గా ఉందని అనుకుంటాను నేనైతే. లైక్ జాబ్ మార్కెట్ మీకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు ఈజీగా మీకు 14 LPA ప్యాకేజ్ వస్తాయి. బట్ ఆడికి పోయినాక మీరు ఎంత చేసినా కానీ ఆడే ఖర్చులు ఆడివే, ఈ ఖర్చులు ఈడివే. మీకు ఆడ ట్యాక్స్ పోగా మీకు ఇక్కడికి వచ్చేది కూడా సేమ్ యాజ్ ఇండియన్ శాలరీ ఉంటుంది మీకు మోస్ట్లీ. అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. మనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది, లైక్ $6,241 వచ్చింది. బట్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింటే బాగుండేది. అప్పుడైతే కొంచెం మనకి బర్డెన్ తగ్గుతుండే మనీ విషయంలో. సో ఇదనమాట. ఇన్ కేస్ నాకు వీసా రిజెక్ట్ అయినా హ్యాపీయే, వీసా వచ్చినా కూడా హ్యాపీయే. సో మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్.